వంట మాస్టర్గా పనిచేసేవాడిని. విపరీతంగా తాగేసి చుట్టూ నీడ్చి స్పీక్ మీద కాలేజ్ తొక్కేసేవాడిని. నీలాంటి భూమి మీద ఉండకూడదు అన్నారు. అందరూ నా సాగు కోరుకున్నారు, నన్ను మాత్రం యేసయ్య కోరుకున్నారు. సూటిగా తేటగా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి మనల్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారు, మీ అందరికీ మరొకసారి వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వదులుతారా అన్నట్టు ఉన్నారు కదా. అంటే గమలోళ్ళు అంటారు. మాది కొవ్వూరికి పక్కన ఆరికిరాలని చిన్న పల్లెటూరు. మా తల్లిదండ్రులకి 4 సంవత్సరాల్లో నేను 5వ సంవత్సరంలో నాన్న చనిపోయిన కారణం చేత అమ్మమ్మ తాతయ్య ఏం చేశారంటే వేరే గ్రామం తీసుకెళ్ళిపోయారు. అది అవరంగపోతుంది దాని పేరు. అందరినీ స్కూల్లో జాయిన్ చేశారు. మా అమ్మగారికి వేరే మ్యారేజ్ చేశారు. పిల్లల్ని మాత్రం అమ్మమ్మ తాతయ్య పెంచారు. ఈ బడిలో కప్పలు పడి తుంపలు పడేది అంటారు కదా, అందులో వేశారు. కానీ పలక పక్కన పడేసి గోదావరి ఒడ్డు పక్కన గేదెలు మేపుకునే వాళ్ళు వెనకాల వెళ్ళేవాడిని. తాతయ్యతో అన్నారంటే మేము మనవాడిని ఏమన్నా పాలేదానం పెట్టామంటే అటు గేదెలు కాస్తానంటే, లేదంటే తాత దగ్గర చేతికారం ఉంటుంది, ఆ కరెక్ట్గా తరిని కొట్టేవాడే బళ్ళోకి వెళ్తావు గేదెలు కాస్తావు అంటే నేను గేదెలనే కాస్తాను, నీ కరం సావని చెప్పి పశువులు కాపులుగా పెట్టాను. నేను నాకు చదువు లేదు. అలా పశువులు కాస్తున్న నన్ను బల్లా వెంకటేశ్వరం అని మా పెద్దమ్మ గారి కుమారుడు విజయవాడ నుంచి వచ్చి నీకు బెజవాడ తీసుకెళ్ళి మంచి భవిష్యత్తు చూపిస్తానండి. గౌడాస్పేట అని ఉంటుంది, అందరికి వెళ్ళి మా అన్న నన్ను బెజవాడ తీసుకెళ్తానంటే ఫోన్లో అక్కడైనా శుభ్రంగా ఉంటుందని పంపించారు. ఆయన విజయవాడ సున్నం పట్టిన సెంటర్ అని ఉంటుంది, అక్కడ నవోదయ టీ స్టాల్ అని ఉంటుంది, ఆ కప్పులు గడిగే పనులు పెట్టాడు. అది భవిష్యత్తు అండి. పల్లెటూరులో గేదెలు కాసుకునేవాడికి ఇల్లు ఉండదు, కానీ కప్పులు గడిగేవాడికి ఇల్లు ఉండదు. 20 సంవత్సరాల వయసు వచ్చింది, అక్కడి నుంచి రాలే. ఒకసారి వస్తే అమ్మమ్మ తాతయ్య అన్నారు నీ పెళ్లి చేస్తే పని అయిపోద్ది అన్నారు. వయసు వచ్చిన వాళ్ళకి ముందు చేసే పని అదే కదా. అటు బేవర్స్ అయినా కానీ ముందు పెళ్లి చేసి అప్పుడు గొంతుకో చేస్తూ ఉంటారు. ఒక సంబంధానికి తీసుకెళ్ళారు. ఏం చేస్తున్నా బాబు అంటే కప్పులు కడుగుతున్నానంటే కప్పులు కడిగోడికి మేము పిల్లలు వెళ్ళిపోమన్నారు. అమ్మమ్మ తాతయ్య అన్నారు ఎవరన్నా కప్పులు కడుగుతాడని చెప్తాడంటే మరి ఉన్నదే కదా నేను చెప్పాను. ఇప్పుడంటే 100 అబద్ధాలు ఆడుతున్నారు. మరి అప్పుడు అబద్ధం కూడా ఆడటం వచ్చేది కదా సరిగ్గా. సమాజంలో డబ్బు ఉంటే విలువ ఉంటుంది, ఆ డబ్బు సంపాదించే వరకు రానని చెప్పి బెజవాడ వెళ్ళిపోయాను. ఇప్పటికీ విజయవాడలో 51వ నెంబర్ ప్లాట్ఫారం మీద 3D క్యాంటీన్ అని ఉంటుంది, మీరు ఎప్పుడన్నా వెళ్తే చూడండి. బందరకాలో పక్కంట 17 డివిజన్ అని ఉంటుంది, అక్కడ ఒక 3D క్యాంటీన్ అని మా ఓనర్ గారు పెట్టారు. ఒక ప్లేట్లు కడిగే స్థితి నుంచి వంట మాస్ స్థాయి వరకు పనులన్నీ నేర్చుకున్నాను. బైబిల్లో నేను ఇప్పుడు చదువుకున్నాను. శ్రద్ధగా పని చేయవాడంటే ఏలిపడి చేస్తాడంట, సోమరు ఎట్టి పనులు చేస్తాడని ఉంటుంది బైబిల్లో. పనులన్నీ నేర్చుకున్నాను. మచిలీపట్నం దగ్గర పోలవరం బందర్ అంటారు, పోలవరంలో రాజల్పాటి పాండు అంకమ్మ గారి కుమార్తె ఇప్పుడు నా పాస్టమ్ రామనిచ్చే వివాహం చేశారు. ఆవిడ 14వ సంవత్సరం, నాకు 20వ సంవత్సరం. పుష్పవతి అయిందంటే పెళ్లి చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళకి ఏం చెప్పారంటే ఈ అబ్బాయికి చాలా మంచోడని చెప్పారు. అలా చూస్తున్నారంటే మంచోడని చెప్పకపోతే పిల్లనిస్తారేంటి? వాస్తవానికి పక్క బేవర్స్ అనమాట. తాగుడు, తిరుగుడు, వ్యసనాలు, అన్ని వ్యసనాలు అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే వాటర్లో పనిచేసేవాడికి అడిగేవాడు అమ్మ ఉండడు, నాన్న ఉండదు, అడిగేవాళ్ళు ఉండరు. నేను ఫస్ట్ నేను తీసుకెళ్ళి ప్లేట్లు కడిగే పనిలో పెట్టాడు. ప్లేట్లు గ్లాసులు కడుగుతున్నప్పుడు ఈ చేతులు పాసిపోయి రాత్రిపూట నిద్ర పట్టేది. మా సీనియర్స్ అనేవారు నిమ్మకాయ రాసుకోవడం తగ్గిపోతుంది, నిమ్మకాయ రాసుకుంటే ఎలా ఉంటుందంటే సొరసొలు ఆడిపోద్ది. మండుతుంటే ఎందుకురా 90 వేద్దాం, క్వార్టర్ వేద్దాం అని మందు అలా అలవాటు చేశారు. తాగుపోతే అయిపోయాను. మొత్తం మీద తాగుతున్న నన్ను మంచోడు అన్నట్టుగా ఈవిడిచ్చి పెళ్లి చేశారు. మా వదిని వాళ్ళ అన్నయ్య కూతురు ఈవిడ. నన్ను విజయవాడ తీసుకెళ్ళారు కదా, వాళ్ళ వదిన, అది మా వదిన వాళ్ళ అన్నయ్య కూతురు. పాపం ఆవిడ ఏదో విజయవాడ ఒకసారి మా వదినకి ఏదో కాలికి పోతే చూస్తానికి వస్తే ఎవరై అబ్బాయి ఎర్రగా బుర్రగా ఉన్నాడంటే మా మధ్య గారంటే మన అమలేశ్వరికి ఇచ్చి పెళ్లి చేద్దామంటే చేసేద్దాం అని చెప్పింది. తాగిపోతుండని చెప్పలా. మరి ఆవిడ పాకేంటో తెలియదు, ఈవిడిని ఇచ్చి అంట కట్టేశారు. కొంతమంది అలా కూడా పగ తీర్చుకుంటూ ఉంటారు. నా బతుకు ఎలాగో బాగోలేదు, వాళ్ళ బతుకు బాగోకూడదని అంట కట్టేస్తుంటారు. కొంతమంది రకాలు కూడా ఉంటాయి. సరే సరే గట్టిగా చెప్పండి హల్లెలూయా. సరే మ్యారేజ్ అయిపోయింది. సాధారణంగా 3వ నెలలో భార్య వస్తుందంటే పెళ్లి కూతురు వస్తుందని ఎదురు చూసి వేస్తూ ఉంటారు. ఆ రోజు నేను డ్యూటీ తెగలేదు, ఎందుకంటే మా ఓనర్ గారు అన్నాడు ఎవరు సెలవు పెడితే కుదరదు, బస్ స్టాండ్ దగ్గర వ్యాపారం విపరీతంగా ఉంటుంది. 4 గంటల నుంచి 2 గంటలకు అయిపోతుంది కదా. మీ ఆవిడ 10:30 వస్తే 2 నెలలు కూర్చుంటుంది, 2 గంటలకు కూర్చుంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదాం. నేను పెళ్లి కూతురు వచ్చిన రోజున డబుల్ డ్యూటీ చేశాను. నేను డబ్బు సంపాదించడమే మన దెయ్యం, పిల్లమత్తి ఎక్కడ పోద్ది ఇంటికాడ ఉంటుందని. ఈ పెళ్లి కూతురు వెనకాల తోడగొడ్లు ఏ గొడ్లు 2 గొడ్లు వస్తా తెలుసు కదా మీకు.
వీళ్ళు ఈ వచ్చిన వాళ్ళు తినంగా వచ్చిన ఇంటికి కూడా ఉంటారు, ఆ ఇంటికి తిరిగేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే అయ్యి బాబు ఇలాంటి బేవర్స్ ఇచ్చి పెళ్లి చేసేంటి పక్క బేవర్స్ అని చెప్పేశారు వాళ్ళు. మా మాంగారే తాగిపోదు 3 క్వార్టర్లు వేస్తాడు, మనం 6 డబుల్ తమాట. మా అత్తగారు అంత చిన్న వయసులో ఈ పిల్లకి ఎందుకు పెళ్లి చేసిందంటే రోజు కొట్టేసేవాడు మా మాంగారు. కొట్టేస్తే నేను ఎక్కడ చచ్చిపోతాను, ఈ పిల్లని ఏదో ఒక 5 చేతిలో పెట్టి చచ్చిపోవాలని. నిజంగా ఆ తాగుబోతుల దగ్గర పెట్టి చచ్చిపోయినా బాగా చూసుకునేవాడు. ఈ అమ్మాయిని ఎప్పుడు కొట్టలేదు. నేను చూడండి పెళ్ళైన రోజు నుంచి అదే ఏమంటారు 3వ నెలలో తీసుకొస్తున్న రోజు నుంచి రోజు కొడతామే. అసలు ఇది ఇప్పుడే పెళ్ళైన తర్వాత ఒక దెబ్బ కొడితే నీ భర్త బాబాయ్ అని రోడ్డు మీదకి వచ్చి అరిచేసి వెళ్ళిపోతాం అంతే. కానీ ఇన్ని కొడుతున్న ఒక మాట కూడా మాట్లాడేది, ఎందుకంటే వాళ్ళ అమ్మ నన్ను నేర్పింది. చాలా మంది తల్లులు సంవత్సరాలు కూలి చేస్తున్నారు, అందుకే బతికి జట్కా బండి రచ్చబండి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు అనుకుంటున్నారు. పెళ్ళైన 3 నెలల్లోనే ఈ భర్త కాపురానికి రాగానే ఒక దెబ్బ కొట్టగానే ఫోన్ చేసి వాట్సాప్లో పెట్టేద్దు, కొట్టింది దెబ్బ కెమెరా ఆన్ చేసి, నువ్వు వాడితో కాపురం చేయలేదో వచ్చేయని చెప్పిద్ది. అమ్మనే బ్యాంక్ కట్టుకుని వెళ్ళిపోతాయి. పెళ్లి చేసిన తండ్రి ఏం చేస్తాడు అంటే ఊరికండి 10 లక్షలు అప్పు తిరిగి ఎడుతుంటారు మీరు. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇది వరకు పెద్దలు ఎన్ని దెబ్బలు తినిపోసం అలా కాపురాలు చేశారండి. మూర్ఖులు కూడా అలాగే ఉండేవాడు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎక్కడ ఏ ప్రార్థనకి వెళ్ళినా ఏ సినిమా హాల్కి వెళ్ళినా పిల్లల్ని ఎత్తుకుని మగవాడు వస్తున్నారు కానీ ఆడవాళ్ళు వస్తారు చూసారా. ఆవిడ ఊపుకుంటూ వస్తూ ఉంటుంది, మరి ఇలాగ వస్తూ ఉంటుంది. ఎక్స్చేంజ్ అయింది. ఇంకా అదే వాళ్ళు ఏడిపించేస్తారు. ఒక అబ్బాయి పెళ్ళైన కొత్తలోను కాపురం చేయలేక బాత్రూమ్కి వెళ్ళి ఎడుతున్నాడు అంట. సేవకులకి చెప్పుకుంటారు నిజాలని, మీకు చెప్పేస్తున్నాను. నేను కాపురం చేయలేకపోతున్నా, మా అమ్మ నా మనశ్శాంతి లేకుండా పెళ్లి చేసేసింది. ఈవిడికి ఏదన్నా తెస్తే ఆవిడికి నచ్చలేదు, ఆవిడికి తెస్తే ఈవిడికి నచ్చలేదు, నేను ఈ బాత్రూంలో ఆడవలసి వస్తున్నాను. ఇదివరకు ఫుట్బాల్ ఆడేసేవారు ఆడవాళ్ళు కదా, ఇప్పుడు ఆడిచ్చేస్తున్నారులే మీరు. అన్నిట్లో అభివృద్ధి అయ్యారంటే ఇదేనేమో నాకు తెలిసి. సరే జరిగింది ఏంటంటే పాపం మొదటి రోజు నుంచి కాపురానికి వచ్చింది కాడి నుంచి ఆవిడకి బాధలే. ఎంత బాధలంటే మూర్ఖుని కదా, ఒక తల్లి లేదు, ఒక తండ్రి లేదు, హోటల్ అంతా పనిచేస్తూ ప్లాట్ఫారాల మీద పడి తాగేసి బేవర్స్ ఉన్నవాడికి ఒక సంసారం అంతగడితే ఎలా డీల్ చేయాలో తెలియక నేను రోజుకి 500 మందికి వంట చేసేవాడిని. 50 కిలోలు మైసూర్ బజ్జీ చేసేవాడిని. బస్ స్టాండ్ దగ్గర చాలా వ్యాపారం. నీ భర్తకు నువ్వు వంట చేస్తే నీ పిల్లలకు నచ్చదు, నీ భర్తకు నచ్చదు. చూడ కదా అందరికీ నచ్చదు. కానీ 500 మందికి వంట చేసే మాస్టర్ వంట అందరికీ నచ్చాలంటే ఒకడు పప్పు బాగోలేదంటే, పచ్చ బాగోలేదంటే, సాంబార్. ఈ ఓనర్ గారు కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఓనర్ దగ్గర కంప్లైంట్ చేస్తే కస్టమర్, ఆ ఓనర్ వచ్చి కౌంటర్ కిచెన్లోకి వచ్చి మమ్మల్ని తిట్టేవాడు. మేమేమన్నా తిడతాం, ఇంటికాడ భార్య లోపు కదా. అందరికంటే మొగోళ్ళు అందరికి లోపు ఎవరు? ఇంటికి వచ్చేవాడికి భార్య మేమంటే అలా పడి ఉంటుంది. ఒక దత్తి మనం పచ్చడి బాగా తల మీద పెట్టి ఏం చేస్తుంది, రోజు పడుతుంది అండి, ఒక రోజు 2 రోజులు. సరే అలా గడుపుతుంది, చాలా హ్యాపీగా జీవితం సాగుతుంది అనుకున్నాం. నాకు వంట మ్యాచ్ అయిన తర్వాత ఉదయం 4 గంటల నుంచి 2 గంటల వరకు, 2 తర్వాత ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం నాకు. ఫోటోలు తీస్తూ రాజీవ్ గాంధీ పార్క్ అని ఉంది, అక్కడ ఫోటోలు తీస్తూ అలా జీవితం సాగిపోతుంది. ఒక రోజు మా అమ్మగారు వచ్చింది, ఒక కొడుకు కూతురు పుట్టారు. మా అమ్మగారు వచ్చింది, యేసు ప్రభువుని నమ్ముకోండి అంది. ఇప్పుడు చెప్తే చెప్పావు కానీ ఎప్పుడు చెప్పొద్దని అన్నాను మా అమ్మని. నువ్వు ఎన్నాళ్ళు బెదవాళ్ళు ఉండాలనుకున్నావు, అన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయి యేసు ప్రభువుని నాకు చెప్పొద్దాను. తెల్లారి రోజు ఏం చేసిందంటే తెల్లారి గట్ల 3:30 లేచి 2 చేతులు పైకి ఎత్తేసి కుమ్ములు ఏడ్చేస్తున్నాను. నా కొడుకు నశించిపోతున్నాడు ప్రభు, రక్షించుకోండి, వీడికేం పోయే కాలం వచ్చింది, ఎలాగ ఎడుతున్నాను నేను. తెల్లారి గట్ల 3:30కి ఏడితే అది ఏడుపు ఎవడన్నా చచ్చిపోతే నా బాబాయ్ నీకు అప్పుడే రోజులు ఎండిపోయినాడు బాబాని ఎడుతాడు చూడు, అలాగే ఎడుతుంది ఆవిడ. ఈవిడ అందరూ అత్తయ్య గారు రాగా వచ్చింది ఏమన్నది. సరే ఆవిడ వెళ్ళిపోయింది. మా క్యాంటీన్లో 70 మంది వర్కర్స్ ఉండేవాళ్ళు. నాకు ఒకసారి రోజువారీ కావాల్సి వచ్చి 10,000 రూపాయలు తీసుకున్నాయి. అనపర్తి నుంచి, కనిగిరి నుంచి రెడ్లు వచ్చి రోజువారీ ఇస్తూ ఉంటారు. ఓ 10,000 అవసరం ఉండి తీసుకుంటే కరెక్ట్గా కట్టేస్తే మళ్ళీ 3 నెలలకే అంటే 100 రోజులకి తీరిపోద్ది అప్పు. మళ్ళీ 10,000 తీసుకొచ్చి తీసుకోండి మాస్టర్ అన్నాడు. నాకు అవసరం లేదంటే మీకు ఖాతా బాగుంది అన్నాడు. అయినా అవసరం లేదని అక్కడ అట్టు మాస్టర్ ఉన్నాడు, మీకు అవసరం లేదు చెప్పండి మాస్టర్ నేను తీసుకుంటాను. సరే ఆడికి గంట ఇవ్వయా అన్నాడు. ఇచ్చిన తర్వాత ఒక కాయంతో ఏంటి స్పాన్సర్ నోట్ ఏదో ఉంటుంది, అది తెచ్చి ఇక్కడ సంతకం పెట్టమన్నాడు. నేను మార్కెట్ లక్ష్మణరావుని పేరు నేర్చుకున్నాను, ఇలా గీసేసాను అంతే. ఇది తినకుండాలా అట్టు మాస్టర్ టీ మాస్టర్కి వెళ్ళి చెప్పాడు, మాస్టర్ డబ్బులు అప్పిస్తున్నాడు రా అన్నాడు. ఆడేమో రుబ్బింగ్కి చెప్పాడు. అలాగే మొత్తం రౌండ్ అంతా 150,000 నేను చెప్తుంటే ఇచ్చేస్తున్నాడు ఆయన. నేను అనుకుంటున్నాను మన వాల్యూ బలి పెరిగిపోతుంది, ఒక మాట చెప్తే డబ్బులు ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నా. కానీ పెడుతున్న సంతకాల విలువ తెలియట్లేదు నాకు. పేకనిస్తే ఒక తలకే వెళ్తుందంట, రాత్రినిస్తే వెనకాల తలకాలు ఎన్ని వెళ్ళిపోతాయంట పెద్దలు చెప్తారు.
కదా. ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టామనుకో, రైటింగ్ బాగుందని నీకు బతికి వెళ్ళిపోయింది. ఇక అక్కడ నీ చెల్లి నీ రైటింగ్ బాగుంది, ఇక్కడ సంతకం పెట్టాను గీసామనుకో, అంతే అయిపోయింది. ఇంతకీ విషయం చెప్తాను, తర్వాత చెప్తాను. సరే 1,50,000 మధ్యవర్తికుండా ఇప్పించేశాను. నాకు డబ్బు సంపాదించడమే ఏంటంటే డబ్బు 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 డబ్బు. బైబిల్లో మాట ఉంటుంది, కీర్తన సామెతల గ్రంథం 28:20 ఎవరన్నా ఒకరు చదవన్న మాట. వాడంట శిక్షణ అందకపోవడం అనే మాట ఉండదు. అంచోపు తీస్తున్నారు ఏంటి, అలవాట్లేదా? సరే సరే పర్లేదు. ఒక రోజు నాకు ఆవిడే పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వెళ్ళాడంట, గృహాలు దర్శించడానికి వెళ్ళాడంట. అమ్మ వినండి చాలే. గృహాలు దర్శించడానికి వెళ్తే పాస్టర్ గారు మీరు రావటం చాలా మంచిదైందంట. అంటే నాకు కళ్ళజోడిపోయి 3 నెలలు అయిందండి, కనపట్టలేదు, మీరు ఒక్క వల్ల బైబిల్ తీసాను జిప్పులో ఉందన్నట. బైబిల్ తీస్తుంటే ఏ పేజీ అబ్రహాం ఇస్సాకుని కానీ ఇస్సాకు యాకోబుని కానీ యాకోబు యోధన అనంతములు, యోధా పెరేసినండి, ఇస్రేము ఆరామును అమ్నాదు నైసన్ సల్మాన్, ఇవన్నీ చెప్పవచ్చు కదా. హల్లెలూయా. ఇంకా డ్వాక్రా ఎన్ని ఉన్నాయి అవి చెప్పమని చెప్పేస్తారు కదా. నెల మీటింగ్ ఎట్టి పాఠం చెప్తున్నారు కదా వాళ్ళు. మరి కొత్త అప్పు చేస్తానికి బాగుంటుందని. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్నో ఉన్నాయి, అంతే ఎన్నో ఉన్నాయి. రేపు పొద్దున్న వచ్చిన తర్వాత రాత్రి పాస్ గారు అలా చెప్పి భలే చెప్పాడు. ఏం చెప్పాడు? భలే చెప్పాడు అంతే. ఏం చెప్పాడు ఏమాత్రం కాదు, భలే చెప్పాడు. ఒక ఆయన్ని అడిగితే సెవులు ఎందుకు 2 ఉన్నాయంటే ఒకటి వింటానికి ఒకటి ఇదేస్తానికి అన్నాడంటే అలా ఉంది మీ గొడవ. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? డబ్బు సంపాదించడం ఏం కదా, తెగ కష్టపడిపోతున్నాను. ఉదయం 4 గంటల నుంచి 2 వరకు వంట మాస్టర్, తర్వాత ఫోటోలు, డబుల్ డ్యూటీలు, వంట మాస్టర్ డ్యూటీ ఇవన్నీ చేస్తూ ఒక మరణకరమైన రోగం ఏంటంటే కలరా వ్యాధి వచ్చింది. వాంతులు విరోచనాలు ఒకేసారి అయిపోతే విజయవాడ విజయటాకి సెంటర్లో నక్కల రోడ్డు అని ఉంటుంది, అక్కడ హాస్పిటల్లో పాడేశారు. నన్ను హాస్పిటల్ చూస్తానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి అన్నాడు ఇటు బ్రతకడో చచ్చిపోతాడని మాట, కానీ ఎవడో బతికితాడన్నమాట అనలేదు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని మనం చూసినప్పుడు పర్లేదు బాబు తగ్గిపోద్దనే మాట చెప్పాలి. చూడగానే చచ్చిపోతాడు అన్నమాట, అప్పుడే గుండెకి చచ్చిపోతాడు. ఈ కరోనా వల్ల చాలామంది చస్తానికి కారణం అదే. కరోనా రాగానే కర్రలు కట్టేశారు. ఇంకా బెంగట్టుకి మాకు పసివేదలని ఒక ఊరు ఉంది, కొవ్వూరు పక్కన. ఒక సౌదరి గారికి కరోనా వచ్చింది. పాపం చుట్టూ ఉన్న సౌదరీస్ అందరూ కర్రలు కట్టేశారు. 30 ఎకరాల పొలం ఉంది ఆయనకి, ఎకరం ₹1 అక్కడ ఆ రేటు. ఎప్పుడైతే మాట్లాడటం మానేశారు వీళ్ళందరూ, తెల్లారిగట్లు 3 గంటలకు వచ్చేసి ఫ్యామిలీ మొత్తం రోడ్గమ్ రైలు బ్రిడ్జి మీద దూకి చచ్చిపోయారు. ఎందుకంటే మన మాటలను బట్టి, కత్తిపోటు వంటి మాటలను బట్టి చాలామంది చచ్చిపోతారు. మన మాటలో ఉప్పు వేసినట్టు ఉండాలి, లేకపోతే రుచికరంగా ఉండాలి. ఎదటి వాడిని పొడి చేసి ఎత్తు పొడిసి మాటలు, ఈ మాటలు ఎప్పుడు మనం మాట్లాడకూడదు. దేవుడికి స్తోత్రం చెప్తాం. నేను సావు బతుకుల మధ్యలో ఉంటే క్యాంటీన్లో చూస్తానికి వచ్చిన వాళ్ళు అందరూ మాస్టర్ చచ్చిపోతాడు. వాంతులు విరోచనాలు ఒకేసారి అవ్వకూడదు. మనం ఇంత కండలు తిరిగి నీరులాగా ఉన్నాం కదా, 4 విరోచనాలు అయితే చాలు అమ్మా అంటాం. 4 విరోచనాలు అయితే చాలు, నీ శక్తి ఏమైపోతుందో తెలియదు. మరి వాంతులు విరోచనాలు ఒకేసారి అయితే సాగుతుంది. 50 బాటిల్ చెక్కిచ్చారు నాకు. మా అమ్మగారికి ఈ విషయం తెలిసి ప్రార్థనా తైలం తీసుకొచ్చింది. అప్పటికే ఆవిడ ప్రభువుని నమ్ముకుంది కదా. బొమ్మంకాడుని అడిగింది నా భార్యని, సరే నేను రమ్మన్నాను. ఏంటమ్మంటే నువ్వు నమ్మితే యేసయ్య మహిమను చూస్తుంది, నీ ప్రభు వల్ల ఏమన్నా అవిద్యేమో చేయమన్నాను నేను. ఆవిడ సిలువు గుర్తేసింది, 3 డ్రాప్ నాలుగు మీద వేసింది. యేసు ప్రభు నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటానని చెప్పాను. ఇక్కడ అందరూ చచ్చిపోతాం అంటున్నారు కదా, అన్నింటిలో తలపరా వేసి ఎక్కడో ఒక రాయేద్దాం అన్నట్టు వేస్తాం కదా మనం. చేయమన్నాను, కన్నీటితో ప్రార్థన చేసింది, దేవుని శక్తి నన్ను తాకింది. చప్పట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 33:3 ఉంటుంది, నీవు నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. అద్భుతమైన రీతిలో ఎలాగంటే దేవుని శక్తి నన్ను తాకింది. తర్వాత 2 ట్యాబ్లెట్లు ఇచ్చింది, ఒకటి వాంతులు తగ్గడానికి విరోచనాలు. రోజు వేస్తున్నారు కానీ ఉండట్లే. ఆ రోజు లోనికి వెళ్ళి విరోచనాలు కట్టాడుకొని, వాంతులు కట్టాడుకొని భోజనం పెట్టేసారు. ₹80 బైబిల్ కొనిచ్చింది డిశ్చార్జ్ అయిన తర్వాత. మంచి కుమార్ షర్ట్స్, కుమార్ ప్యాంటు కొనుక్కుని, తెల్ల బట్టలు కొనుక్కుని, బుద్ధిమంతుడు మొట్టమొదటి ఆదివారం ఒక వారం ప్రార్థనకి వెళ్ళినా. స్త్రీలు ఉన్నారు కదా, భర్తలు మారలేదని ఎడుతారు కానీ వాళ్ళు మారితే మీరు రాక్షసులు అయిపోతారు. నాకు తెలుసు. ఎందుకు తెలుసా? నన్ను చూస్తే చెడు వినొద్దు, చెడు అనొద్దు, చెడు కనొద్దు ఎట్టెట్టాడు వణుకుపోతూ ఉండి ఈమె. నేను ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నాను, రోజు తనినా పర్లేదు కానీ బైబిల్ పెట్టుకుంటాం అసలు ఇష్టం లేదు ఆవిడకి.
కావాలంటే అడగండి, ఎక్కడ ఉందో తెలియదు ఉంటుంది. ఒక అమ్మకి మాట్లాడవచ్చు మీరు, నేనేం షార్ట్ నుండి చెప్పట్లే. నేను మొట్టమొదటి ఆదివారం ప్రార్థనకి వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అని. నేను అనుకున్నాను వాళ్ళని తెగ ప్రేమించేద్దాం అనుకున్నాను. పెళ్ళైన తర్వాత అంతం తప్ప ప్రేమ తెలియదు మనకి. నేను అనుకున్నాను ఈరోజు తెగ ప్రేమిద్దాం అనుకున్నాను. నేను అనుకుంటే సరిపోయింది, ఈవిడ అనుకోవాలి కదా. అసలు బైబిల్ పెట్టుకుంటమే ఇష్టం లేకుండా ఉన్న ఈవిడి ఇంక ప్రేమ దోమ. వంకాయ కూర అన్నవంటే బెండకాయ పెడుతుంది, బెండకాయ అంటే పెట్టింది తిని అంటుంది. నన్ను చూసి ఎదురుకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడటానికి సరిపోని ఈవిడే పెట్టింది తిని అంటుంది. అయ్యి బాబా అనవసరంగా మారేండ్రా అని బాధపడ్డాను నేను. బైబిల్ పెట్టుకున్నవాడు మూర్ఖ అహంకారం అన్నీ చచ్చిపోతాయి కదా. ఇప్పుడు చచ్చిపోవాలి పెరిగిపోతుంది. ఇప్పుడు భర్త 5ంటికి వచ్చేసి పిచ్చ కొట్టుడు కొట్టేసి 8ంటికి I love you అంటే 2 love you అని చెప్తావా? 5ంటికి కొట్టిన దెబ్బలు గుర్తుండవా? నేను అప్పటి నుంచి కొట్టిన దెబ్బలు రివైంజ్ అనమాట, ప్రతీకారం. 7వ ప్రార్థనకు వచ్చిన 2వ వారం ఆ రోజు పాస్టర్ గారు అన్నారు, వాక్యం చెప్తున్నారు. పేతురు గారు యేసుప్రభు దగ్గరికి వచ్చి నీకు ఈ మరణం దూరం అవుతుంది అంటారు పేతురు గారు. వెంటనే యేసుప్రభు ఏమంటారు తెలుసా? సాతానా నా వెనక్కి పో అంట. ఈ మాట చెప్తున్నప్పుడు దైవజనులు అన్నారు, పేతురు సాతానే కాదు, పేతురులో సాతాను ప్రవేశించి దైవశక్తం పోగొడుతుంది. కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మికంగా మనం బలపడుతుంటే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మన సహోదరులే. కానీ శత్రువు అయిన అపవాది ఏం చేస్తుందంటే కొన్నిసార్లు వాళ్ళు దూరి మనం డిస్టర్బ్ చేస్తాయి. వీళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్తామా? ఆ రోజు నాకు అర్థమైంది ఈవిడ మంచిదే, ఈవిడలో ఉన్న దెయ్యం మంచిది కాదని చెప్పి ఆవిడ సంగతి వదిలేసాను. అలాగే ఆధ్యాత్మికంగా బలపడుతున్నాను. పాస్టర్ అన్న దేవుళ్ళు బాగుంటున్నా బాప్తిస్మం తీసుకున్నాడు. నాకు ఈ రోజని డిసైడ్ చేశారు. ఆ రోజు నాకు బాప్తిస్మం అనమాట. తీసుకుంటున్న రోజుని విజయవాడలో ఇంద్ర సినిమా శతదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి భవానీపురంలో. మా గురువు గారైన అంటే నా సినిమా పిచ్చి బాగా ఎక్కువ అనమాట. రాత్రి 11కి ఇలా పట్టుకుని ఉండేవాడు. ఏంటయ్యి బుకింగ్ పీక్ మీద తొక్కేసిన ఏం తొక్కేసి నాకు సినిమా వస్తే మొదటి రోజు చూడాలన్నమాట. ఎంతైనా సరే బెనిఫిట్స్ ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేయడం. అలాంటి అయితే మా గురువు గారి సినిమా శతదిన మా ఓనర్ గారు 4 VIP పాసులు 4 ఇచ్చారు. VVIP పాసులు ఉంటాయి కదా, 4 ఇచ్చారు. పోరా సెలవు ఇచ్చారు అని సత్తావది. పాస్టర్ గారు నన్ను బాప్తిస్మం రేపే ఉన్నాను, బాప్తిస్మం రేపే ఉండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతారు కానీ చిరంజీవి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకడం. ఎలా ఉంటుందంటే చాలా మంది అలాగే ఉంటారు. ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఇవాళ మా గురుగారి పిక్చర్ రిలీజ్ రేపు పెడతాం ప్రార్థన అంటారు కొంతమంది. అలాగే అప్పుడు కూర్చోబెట్టి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చెప్పి మోసే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగం, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన అల్పకాల పాప భోగములు అనిపించని మాట చెప్పి కూర్చోబెట్టి అలాంటిసరికి ఆ రోజు బాప్తిస్మం తీసుకున్నాను. స్తోత్రం చెప్దాము. నా దురదృష్టం ఏంటో 15 రోజుల్లోనూ మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఎదుగుతున్నాం శత్రువైన అపవాది ఆడి పని ఆడి చేస్తుంటాడు. 1 టౌన్ వెళ్తానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయింది. మేము బందరకాలో పక్కన ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇల్లు సిరిడి క్యాంటీన్ అనే బందరకాలో పక్కన 2 ఒకేసారి తీసేసారు. ప్రభువుని నమ్ముకుని నిరీక్షణ అని పేరు పెట్టిన 15 రోజులు ఇల్లు తీసేశారు, వాటలు తీసేసారు. ఒక సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మీరు ప్రభుని నమ్ముకున్నారు, నేను ప్రభుని నమ్ముకున్నాను, నాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చెప్పిందాడు, శ్రమ దినమును నొప్పుంగిని ఏళ్ళ. యోబు 34:10 కూడా చదవండి ఒకసారి. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయం చేయట. చదవండి చదువు. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయం చేయడం. అసమం సర్వశక్తుడు చూసుకో. ఈ మాట చెప్పి చూడండి, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కారం చేయట. దేవుడు అన్యాయం చేసాడనే మాట ఎప్పుడు చెప్పదు. మనం వేసే ఆశలు బట్టి వస్తూ ఉంటుంది కానీ దేవుడి మీద మనం ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? అంతే, అది తెలుసుకోండి అంతే. సరే, దేవుడు మహాకృప ఏంటంటే ఆవిడ ప్రేయర్ చేసింది, నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు కొత్తగాను అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఆవాజ్ వాంబే పథకం అని కొత్తగా వచ్చిందండి. ఆ పథకంలో G49 నాకు ఇంటికి కట్టి పట్ట ఇచ్చారు. చప్పట్లు కొడుతూ దేవుడు నా మహిళ ఇల్లు తీసేసినాక ఇల్లు ఇచ్చేయాలి. పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఇంకా 2-3 రోజులు ఉన్న బియ్యం గట్ట వండుకుంటున్నాం, తింటున్నాం, అలా గడుస్తుంది. 4వ రోజుని బియ్యం అయిపోయి బియ్యం తేండి అంది. బియ్యం లేక ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక 200 అప్పు అడిగాను. చిన్న రోసిరెడ్డి అని నా ఫ్రెండ్. అడిగితే అన్నాడు,
నాకు 50,000 వాళ్ళ ముందు ఆ డబ్బులు అన్నట్టు నొంగలో పడితే లేవు, నువ్వు నా స్నేహితుడు కదా, ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు 200 అంటే నీకు నాకు స్నేహమేంటారు, నువ్వు కరెక్ట్గా డబ్బులు కడుతున్నామని ఇస్తున్నాను, వెళ్ళి పని చూసుకున్న డబ్బులు కట్టాను. ఇంటికి వచ్చాను, నేను నా భార్య 2 పిల్లలు మోకలేసి ప్రభు దగ్గర ఏడ్చాం, ప్రభా ఆహారం కావాలని. ఆమెననేలోపు ఒక ఆవిడ 2 పార్సల్ మీల్స్ తీసుకొచ్చింది పైడమ్మని. చప్పట్లు కొడుతూ దేవుడు నామని అసలు ఒక్కరోజు కాదు 4 రోజులు తీసుకొచ్చింది ఆవిడ. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మాకు బుడ మీద పొంగిపోయింది. 20 సంవత్సరాల క్రితం మొన్న కూడా చెప్పారు కదా, 20 సంవత్సరాల క్రితం ఆ వాంబే కాలనీ ఎంత మునిగిపోతే గవర్నమెంట్ వారు పులిహోర పొట్లాలు, బిర్యానీ పొట్లాలు తెచ్చారు. తర్వాత నీళ్ళు రాగేసిన తర్వాత ఒక 20 కిలోలు భయం 750 రూపాయలు క్యాష్ ఇచ్చేది. అంతా బాగానే ఉంది. నీళ్ళన్నీ లాగేసిన తర్వాత పిల్లల్ని పైపు రోడ్డు స్కూల్లో వేస్తాం. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాటిని ఎప్పుడైతే కూల్ చేశారో వర్కర్స్ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరూ మాకు అడ్రస్ ఎత్తుకుని ఎవరో చూపించారు, పలానా చోట ఉన్నారు లక్ష్మణరావు అని చెప్పి. చూడండి, మనకు డబ్బులు ఇవ్వాలి చూస్తే ఎవడో చూపించాడు, కానీ మనం డబ్బులు ఇవ్వాలి చూస్తే మన ఇంటికి తీసుకొచ్చి చూపిస్తారు. లక్ష్మణరావు పలానా చోట ఉన్నారు, G49. వాళ్ళు వచ్చి అర్జెంటుగా నా డబ్బులు నాకు కట్టమన్నారు. మీరు నాకు ఇవ్వలేదు కదంటే, మీకు ఇవ్వలేదు కానీ మీరు చెప్తేనే ఇచ్చాం. ఒకటి డబ్బులు నాకు చెప్పండి, లేకపోతే మనుషులు నాకు చెప్పండి, ట్యాక్స్లు పెట్టేస్తాను. సరే రేపు ఈ టైంకల్లా మీ డబ్బులు ఇచ్చేస్తాను వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ అన్న మాటలు తట్టుకోలేక 12 పాయిజన్ ట్యాబ్లెట్ రెడీ చేసుకున్నాను చచ్చిపోదామని. ట్యాబ్లెట్ ఈవినేమో స్పందన వాళ్ళు తీసుకెళ్ళి, స్పందన ఉండేది తెలుసు కదా మీకు, వాళ్ళ 9 మంది ఈవిని తీసుకెళ్ళి పిల్లలు పైపు రోడ్లో నేను ఒప్పుకున్నాను. 12 ట్యాబ్లెట్లు వేసేసుకుందాం, ఇలా మా అక్క ఇలా డోర్ కొట్టింది తీసాను. మరి మీ ఆవిడ ఎదురంటే స్పందన, సరే ఆ గొడవ నాకు ఇంత కానీ నాకు 15,000 ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తామంది. ఆ డబ్బులు లేక కదా చచ్చిపోతున్నానంటే, నువ్వు ఫ్యాన్ కురేసుకుంటావు, ఎండ్రుని తగ్గుతావు, రైలు పట్టాల కింద పడతావు, నాకు అనవసరం డబ్బులు ఇచ్చి చచ్చిపోను. ఈ బుక్లో ఉంటుంది ఆవిడ ఫోటో చూడండి, అలాంటి చూడాలి. మనకి ఏదైనా కష్టం వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటాం, ఇంట్లో వాళ్ళు కష్టం వస్తే చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడే ఉండకు, ఇప్పుడే డబ్బులు తెస్తానని చెప్పి కోపం మీద మనకి రైలు పట్టాలు ఉంటాయి కదా, పట్టాల మీద వీళ్ళు పడుకునేవాడిని. ఒక క్వార్టర్ కానీ 90 కానీ కొట్టు పడుకుంటే ముక్కలు అయిపోయాడు. కోపం మీద పడుకున్నాను. ట్రైన్ ఇటు వస్తుంటే నేను ఇటు పక్క చూడాలి, ఇటు ట్రైన్ వస్తే అటు చూస్తా చచ్చిపోలేను. ట్రైన్ చూస్తున్నాను, తల ఎట్టాను, ఆ సౌండ్కి అక్కడి నుంచి పరిగెట్టి ఇంటి దాకా వచ్చేసింది. గుండె అదిరిపోయింది దెబ్బకి. అలా చూస్తున్నారంటే ఒకసారి పట్టాల మీద తల ఎట్టి సౌండ్ తెలుస్తుంది. ఇంటికి వచ్చే వరకు గుండె అలా కొట్టుకుంటానే ఉంటుంది, డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఏదంది, డబ్బులు గిబ్బులు అడిగితే చంపేస్తాను. నేను అసలు టెన్షన్ తప్పితే ఈ డబ్బులు కూడా అసలు అంటే మా బావకి ఆవిడకి పెద్ద గొడవ అయిపోయింది. మీ తమ్ముడి దగ్గర 15,000 తెస్తేనే కాపురం, లేకపోతే నేను నేర్చుకోనని చెప్పి కొట్టు పంపేయడానికి. పొద్దున్న 6 గంటలకి ఎక్కువ వచ్చేసింది ప్యాసింజర్. ఆవిడ బాధ నాకు తెలియదు, నా బాధ ఆవిడకి తెలియదు. ఆవిడ తిట్టుకుంటూ పోయింది. తొలిపేయగానే 12 ట్యాబ్లెట్లు ఇంకా చేసుకుంటలేదేంటి అన్నాడు దోస్తలు. ట్యాబ్లెట్లు అలా పట్టుకునేసరికి మళ్ళీ నా పాపే గుర్తొచ్చింది. నేను 5 సంవత్సరాల వయసులో నాన్న చనిపోయాడు, తల్లి నా దగ్గర లేదు, హోటల్ అంతా ప్లేట్లు కలిగి ప్లాట్ఫారం మీద పడుకున్నాను. ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారనే విషయం అర్థమయ్యింది. నేనేమన్నానంటే, మా అమ్మగారు ఎలా ప్రార్థన చేస్తారు, అంతకుముందు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ కొంచెం ఏదైనా హెల్ప్ చేయండి అంటే చేస్తానన్నాడు. నువ్వు పట్టుకున్న బైబిల్ విడిచిపెట్టరా, ఎంతకాలం తను చేస్తానని. చెత్త సలహాలు చెప్పొద్దన్న. అలా ఆవిడ అందరికి సలహాలు చెప్పడానికి పని చేయనప్పుడు డబ్బులు ఎత్తానికి ఎందుకు పని చేస్తాం, ప్రార్థన చేసుకుని వేసుకోని అడుక్కోండి. ఆ మాట గుర్తొచ్చి మోకాలు వేసి ప్రార్థన చేశాను. కీర్తన గ్రంథం 50:15 వచ్చి ఉంటుంది. ఆపత్కాలం నువ్వు నన్ను గుర్చి మొరపెట్టింది. మనకి ఏదైనా కష్టం వస్తే దేవుడికి మొరపెడితే ఖచ్చితంగా జవాబు అనేది ఆయన ఇస్తాడు. హల్లెలూయా. మన దేవుడికి ఉన్న పేరు ఏంటంటే ప్రార్థనలు ఆలకించేవాడు. నిజంగా మొరపెట్టి వారికంటే ఆయన సమీపంగా ఉంటాడంట. యథార్థం ఉండి వారికి ఏ మేలు చేయక మాండంట. కన్నీటితో ప్రార్థన చేశాను, ఆమెనన్నాను. ఆమెనన్న తర్వాత ట్యాబ్లెట్ల మీదకి చెయ్యాల్సింది కానీ నోడుతుంది. దేవుడికి అప్పచెప్పేకి సావనెత్తాడేంటి ఆయన. కొంచెం 1 నిమిషం పడుకుని అలా చూస్తున్నాను పైకి. స్లాపు ఒక్కడే ఉన్నాను, తలుపు వేస్తుంది. ఆ స్లాప్లో సిలువ ఆకారం కనపడుతుంది నాకు. సిలువ అంటే శమలకు గుర్తు కదా మనసులో అనుకుంటే నాకు స్వరం వినపడుతుంది, నా కృప నీకు చాలని. నీ కృప ఉంటే నేను ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను నిన్ను చనిపోమని నేను ఎన్నుకున్నాను. ఈ లెటర్ని ట్యాబ్లెట్ తీసుకెళ్ళి రామకృష్ణపురంలో సత్యానందం అనే పాస్టర్ గారు ఉన్నారు, వెళ్ళమని చెప్తా విన్నాను. వెళ్ళి నా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అవన్నీ అప్పులన్నీ చదివి ఎందుకు నిరీక్షణ ఎలాంటి తెలుగు తక్కువ పని చేస్తున్నట్టు అప్పులు బాగా తట్టుకోలేకపోతున్నారంటే, సరే పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు గారు అప్పట్లో మంచి ఆఫీసర్ ఉండేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కేసు పెట్టేద్దాం అందరి మీద అన్నాడు. నాకు ఎవరి మీద కేసు పెడతాం ఇష్టం లేదు. మరి ఏం చేస్తారు మీరే చెప్పండి.
వాళ్ళ భార్య భర్తలు ప్రార్థన చేసి గవర్నమెంట్ వారు ఉచితంగా ఇల్లు ఇచ్చారు కదా, అమ్మేసుకున్న అప్పు తీర్చుకుని మాత్రం అవసరం లేదే, ఇంటికి వచ్చి 4 రోజులకు సరుకులు ఇచ్చి అమ్మ జాగ్రత్తగా ఇల్లు అమ్మేసుకుని మీరు కొవ్వూరు వెళ్ళిపోండి అని మాకు చెప్పి సలహా ఇచ్చారు. ఫస్ట్ ఇల్లు అమ్ముకుని కొవ్వూరు వెళ్ళిపోదాం అనుకునే సమయంలో మా ఓనర్ గారు దస్తగిరి గారు అనమాట, ఇప్పటికి మీరు విజయవాడ వెళ్ళినప్పుడు చూడండి 51వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద 3D క్యాంటీన్ అని ఉంటుంది. ఆయన వచ్చారు, లక్ష్మణరావు రేపు మన క్యాంటీన్ ఒకటి ఓపెన్ అవుతుంది రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్లో, రేపు డ్యూటీ ఎక్కడ అన్నాడు. లేదన్నా మేము కొవ్వూరు వెళ్ళిపోతున్నాం. ఏంటి నీకు ఇబ్బంది అన్న, నాకు అప్పులో ఉన్నాను, నీకు ఎంత డబ్బులు కావాలో అంత ఇస్తాను, డ్యూటీ ఎక్కాను. ఆయన మాట కాదని నాకు డ్యూటీ ఎక్కాను. పిలిచాడు, లక్ష్మణరావుని పిలిచాడు, వెళ్ళాను. నీకు ఎంత డబ్బులు కావాలన్నాడు. 1,50,000 కావాలి. చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఒక 70,000 కావాలన్నాను. వెంటనే చేతిలో పెట్టి చప్పట్లు కొడుతూ దేవుడు నా మీద వాటర్లో పనిచేసేవాడికి 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, అటువంటి 70,000 ఇవ్వరు. ఆ 70,000 పట్టుకుని ఇంటికి వచ్చి అక్క కోసం 15,000 పక్కన పెట్టి అర్జెంటుగా కట్టవలసినవి కట్టేసి ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు వచ్చి కూర్చునేవాడు. పాస్టర్ గారు పిలిచానంటే ఫస్ట్లో మంట, తర్వాత అంట అన్నాడు. రక్షించబడిన రోజుల్లో కొంత ఆధ్యాత్మిక అలా ఎదుగుతున్న సమయంలో కొవ్వూరులోను అదే మేము దేవుళ్ళో ఎదుగుతున్న సమయంలో దేవుడు ఒక దర్శనం చూపించి నా కుమారుడు నేను ఎన్నుకున్నాను కొవ్వూరు అనే ప్రాంతంలో సేవ చేయమని ఒక దర్శనంలో చూపించింది. ఆ మాట మాత్రం చెప్పాను. చెప్తే నువ్వు సేవ చేయవరా అంది. నా భార్యకి చెప్తే సరే మీరు సెలవు చెప్పరండి వెళ్దామంది. పొద్దున్నే రత్నాచలకి వచ్చాము, ఆ ప్రాంతం అంతా చూసాం. మళ్ళీ మేము విజయవాడ వెళ్ళిపోవాలి, అదే రత్నాచలకి. నేనంటే గిట్టని వాళ్ళు మా ఓనర్ గారికి చెప్పి లక్ష్మణరావు రాత్రికి రాత్రే ఇల్లు అమ్ముకుని మీ 70,000 పట్టుకుని పారిపోయి వెళ్ళిపోయాడని లేనిపోయిన మాటలు మా ఓనర్ గారికి చెప్పాడు. ఆయన ఫోన్ చేశాను, నువ్వు సాయంత్రానికి బెజవాడ వచ్చి నీకు కాళ్ళు ఉంటాయి, లేకపోతే 2 కాళ్ళు తీసేస్తాను. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. అన్న వచ్చేస్తానని ఫోన్ పెట్టేశాను. ఈవిడ తనను విజయవాడ వస్తే దస్తగిరి గారు నన్ను చంపేస్తాను, నువ్వు ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేస్తాను, నేను రానని చెప్పి కొవ్వూరులోనే ఉంటున్నానంటే సర్లే వెళ్ళిపోవాలి. అలాంటి సమయంలో ద్వారకా నగర్ బస్ స్టేషన్లో శివరామ ఫాస్ట్ ఫుడ్ అని ఉంటుంది, మీకు తెలుసో లేదు. 6A బస్ స్టాప్ అంటారు. కైలాసగిరి బస్సు ముందు, కైలాసగిరి బస్సు పెడతాను అక్కడ ఉంటుంది. అక్కడ వేరే సమయం టీం వేస్తున్న నా ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడ ఓనర్ గారు రామకృష్ణ గారు అనమాట. వాళ్ళ వైఫ్ పేరేమో శివదేవి, ఆయన పేరు రామకృష్ణ, అందుకే దానికి శివరామ అని పేరు పెట్టాడు. అక్కడ ఆ ఓనర్ గారు చౌదరి గారు అన్నారు, నేను ఆయనకి ఎంత కావాలో అంత ఇస్తాను, అడ్వాన్స్ రమ్మని మాస్టర్ బాగా చేస్తాడన్నారు. ఆ రోజు ఫోన్ చేసాడు, వచ్చాను. 2 నెలలు పనిచేశాను ఆయన దగ్గర. నేను మైసూరు బజ్జీ చాలా బాగా వేస్తాను, వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాగేస్తారని అడగండి. ఆ నిరీక్షణ బాల్ మార్కెట్ అని కొడితే అందులో ఉంటుంది అనమాట, చూడండి సాక్షిలో. సరే సరే పని బాగా నచ్చింది. మీరు అక్కడ మీరు చెప్తేనమ్మా రోజుకి 50 కిలోలు పని చేసేవాడిని. అప్పుడు క్యాషియర్గా పనిచేసేది, నేను మాస్టర్గా పనిచేసేవాడిని. 2 సంవత్సరాలు అక్కడ ఎలా ఉంటుందంటే సంతలో కిరణాల్లో ఎలా ఉంటుంది, కెట్కెట్లు ఆడిపోతూ ఉంటుంది వ్యాపారం, అంత వ్యాపారం అన్నమాట. ఆయన పని బాగా నచ్చి ఒక ATM కార్డు ఇచ్చి 15,000 ఇచ్చి మీ ఫ్యామిలీని మొత్తం వైజాగ్ తీసుకొచ్చి మీకు 6 రోజులు ఇల్లు కొని పెడతానన్నాడు. దేవుడు చూపించిన ప్రాంతం విడిచిపెట్టి విజయవాడ నుంచి మేము వైజాగ్ 5 వచ్చాం. డిసెంబర్ 24వ తారీఖున మేము సంఘ జోలు ఎదుర్కొన్న మోసేస్ గారు పాస్టర్ గారు నా సంఘానికి వెళ్ళేవాడు. క్యారల్ సర్వీస్కి వచ్చే సమయంలో మేము కుటుంబ ప్రార్థన చేసుకున్న మా అత్తగారు బిగ్గరగా కేకేసి మీరు ఇక్కడ ఉండొద్దు, కొవ్వూరు సేవకి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడే కొప్పు కూలిపోయింది. కేజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్తే డిసెంబర్ 25 కదా చనిపోయినాడు. పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, మా ఓనర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, పరిస్థితి చూశారు, ఆ సమాధి అక్కడ చేశారు. జైలు రోడ్డు పక్క ఉంటుంటారు, మున్సిపల్ ఆఫీస్ పక్కన. 5గురిలో ఒకళ్ళు చనిపోయారు. మేము బెంగతో అలాగే ఒక 6 రోజులు సెలవు పెట్టిస్తే మా ఓనర్ గారు అన్న నువ్వు పని బాగా చేస్తున్నావు కదా, నీ ATM కార్డు ఇస్తే నా కార్డులో 50,000 లాగేసాను, నీ భార్య క్యాసర్, నువ్వు వంట మాసం నా మాకు తీర్చాను. 1 సంవత్సరం పని చేసాము. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు 5,000 అమ్మేదండి ఆ కొట్టు. సంవత్సరంలో 30,000 అమ్ముతుంది. హల్లెలూయా. మనం ఎక్కడ పని చేస్తే అక్కడ దీవెనకరంగా ఉండాలి. నాకు డెంగ్యూ పేరు వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి మళ్ళీ ఒక 6 రోజులు సెలవు పెడితే ఏరోసామ్ మాస్టర్ గారిని పంపించి లక్ష్మణరావు నా డబ్బులు నాకు ఇచ్చేవను, సెలవులు ఎలా పడితే అలా పెట్టేస్తుందంటే నేను అన్నాను, నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి సాగు బతుకుల మధ్యలో ఉంటే డబ్బు అంటున్నాడు అని ఆ రాత్రి కన్నీటితో ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో దేవుడు ఒక దర్శనం చూపించి నేను గోదావరి నదిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నానంట. ఏసైని కేకెత్తే చక్కని రెక్కబట్టుకుని అలా నిలబెట్టాడు. ఇదే నా సాక్ష్యం బుక్ మీద ఈ సింబల్ వేయటానికి గల కారణం. ఈ మాట మా ఓనర్ గారు చెప్పాను, అమ్మ నేను ముగించేస్తాను మాట్లాడుతాను, నీకు టైం అయిపోయింది. మా ఓనర్ గారి దగ్గర వెళ్ళి సార్ నేను సేవకి వెళ్ళిపోతాను సార్ అంటే, నువ్వు సేవకి వెళ్తావు దేనికి వెళ్తావు నాకెందుకు, నాకు ఇవ్వాల్సిన 50,000 ఇచ్చి వెళ్ళిపోనాడు. 50,000 ఇవ్వలేక మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయాడు.
2 సంవత్సరాలు అయింది. విపరీతంగా పెరిగిపోయి శివరామ ఫాస్ట్ ఫుడ్, శివరామ హాట్ షాట్, శివరామ జ్యూస్ కూడా అన్ని 7 షాపులు ఉండేవి. ఒక్క షాపు ఉండేది 5,000 అమ్మేది. అసలు మేమిద్దరమే ఓనర్లు అనుకునే వాళ్ళు చాలామంది. విపరీతంగా వ్యాపారం అయింది. నేను మైసూర్ బజ్జీ ఇలాగే మొత్తం 5-6 బజ్జీలు అన్నీ. మీకు డైమండ్ పార్క్ దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది. తర్వాత అక్కడ బాగుంటుంది చెప్తారు కదా, డైమండ్ పార్క్ దగ్గర సాయిరామ్ పార్లర్ అంటారు కదా, అక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బజ్జీ అలాగే వేస్తున్నారు, తీసుకెళ్ళి వాళ్ళు చూస్తారు. నా వల్ల ఈ ఓనర్ గారు ఎంత గొప్పవాడు అయ్యాడని నీకు చెప్పాను. నువ్వు మరీ అంత ఎక్కువ బజ్జీ వేస్తాను పని చేయకుండా పోతావు. ఆమె అర్థం అవట్లేదా? నా వల్ల ఈ ఓనర్ గారు ఎంత గొప్పవాడు అయ్యండి, నువ్వు మరీ అంత ఎక్కువ బజ్జీ వేస్తానికి పని చేయకుండా పోతా ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5 వచ్చింది. ఇంకొక 5-10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. గర్వహృదయులందరూ యెహోవా కేలు వారి నిశ్చయముగా శిక్ష ఉంది. నేను అంటాను, నీ అందాన్ని బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ బలగాన్ని బట్టి ఎప్పుడు ఎర్రవేగుడు. ఇండియాలో నెంబర్ 1 కండలు తిరిగిన వీరుడు కరోనా వల్ల చచ్చిపోయాడంట. ఆడి కండలో కరోనా నుంచి ఆపలేదు. డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది రోడ్డు మీద విసిరేశారు. ఎందుకు ఈ డబ్బు నాకు కరోనా నుంచి నాకు స్వస్థత లేదని. ఏది శాశ్వతమైనది కాదు, దేవుడే శాశ్వతం. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. చూడండి, నాకు దగ్గు రావడం మొదలైంది. మోసెస్ పాస్టర్ గారికి గుండెపోటు వచ్చి 7 హిల్స్ హాస్పిటల్లో పెడితే ఆయన చూద్దామని మేము వెళ్ళాం. విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది నాకు. ఆయన అన్నాడు, బెదరు మీకు టీబీ వచ్చినట్టుంది, ఒకసారి టీబీ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. ఆయన చూస్తానికి నేను వెళ్తే ఆయన గురించి నా గురించి చెప్పాడు ఆయన. మా వాండు గారు నన్ను బండి మీద తీసుకెళ్ళి ఆయన టీబీ హాస్పిటల్లో ఏమో చైతన్య మెడికల్ సెంటర్ రాశారు. నాకు ఎన్ని పూసలు వాటర్ తీసి టెస్ట్ చేశారు. నీకు టీబీ వచ్చింది, పొయ్యి దగ్గరికి వెళ్తే చచ్చిపోతామన్నారు. ఇప్పుడు నా టాలెంట్ ఏం పని చేద్ది? అమ్మ అర్థమవుతుందా? నేను పొయ్యి దగ్గరే మా 50 కిలోలు మైసూరు బజ్జీ చేయగలదు. నువ్వు పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దాను, నేను ఎందుకు పనికి వస్తున్నాను? టీబీ మెంటల్ హాస్పిటల్లో, టీబీ హాస్పిటల్ ఎదురుబదులు ఉంటాయి. అక్క చెల్లి నాకు తెలుసు కదా మీకు, పెద్దవాళ్ళలో హాస్పిటల్లో ఉన్న పేషెంట్లను అందరం చూశాను. ఎంత సన్నంగా అయిపోయారండి. హెచ్ఐవి పేషెంట్, టీబీ పేషెంట్ ఒకేలాగా ఉంటారు. ఈ శరీరం ఎముకలను అంటే అలాగంటున్నాయి. నాకు అర్థమైపోయింది, నేను బతకని చచ్చిపోతాను. ఆ రిపోర్ట్ పట్టింది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యారు నాకు ప్రార్థన చేయండి అని. రోగం వస్తే ప్రార్థన కావాలి మనకి, మామూలుగా ఉంటే ప్రార్థనకు టైం లేదని చెప్తాం కదా అని చెప్పాను. నాకు సేవ పిలుపు ఉంది అని చెప్పాను. అమ్మ పిల్లలు కొంచెం అల్లరి చేయగలరా, 5 నిమిషాల్లో ముగిస్తాను, అల్లరి చేయి ప్లీజ్. మీకు వెళ్ళేటప్పుడు శాటిలైట్లు కొని పెడతాను, ఓకేనా? ప్రార్థన చేయమన్నాను. ఆయన అన్నాడు, బ్రదరు మీరు దేవుడు పిలుపు ఉందన్నారు కదా, మీరు ఒక ప్రేయర్ చేయండి. ప్రభు నన్ను బ్రతికించు, నీ జాబ్ చేస్తానని ఇసుకేలా కన్నీళ్ళు కాచున్నాడు. 3 నెలలు ఒకటే ప్రార్థన, ప్రభు నన్ను బాగు చేయి, నీ జాబ్ చేస్తాను. 3 నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్తే టీవీ తగ్గిపోయిందన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. మీరు టీవీ హాస్పిటల్ దగ్గర ఉన్న వైజాగ్లో ఉన్నారు కనుక కోర్స్ 6 నెలలు టీవీకి. ఈ 6 నెలలకు తగ్గకపోతే ఇంకో 6 నెలలకు ఇస్తారు. 6 నెలలకు తగ్గకపోతే 18 నెలలు. 3 నెలలు తగ్గిపోయిందంటే డాక్టర్ గారు రిపోర్ట్ పట్టుకుని అది ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే క్లియర్గా అన్ని కనపడితే బాగున్నట్టు, కనపడకపోతే బాగోలేదు. నా ఇంకా రిపోర్ట్ ఇంకా నా ఇంకా ఎలా చూస్తున్నారు. ఇది ఎలా జరిగిందంటే ఏసై నన్ను స్వస్థపరిచాడంటే మంత్రాలకు సంతకాలు కావాలన్నాడు. ఏసైకు సమస్తము సాధ్యమే. ఆ రిపోర్ట్ పట్టుకుని చాలా ఆనందంతో ఇంటికి వచ్చి ఇవి నన్ను సేవకి వెళ్ళిపోతాం పదాన్ని. 3 నెలలు కూర్చోబెట్టి పోషించింది కదా. ఆడవాళ్ళకి ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఇక్కడ ఉంటాయి ఏంటవి కొమ్మలు కదా, మరి మీకు ఉన్నాయి లేదు నాకు తెలియదు. కొంపకి బైబిల్ ఎట్టుకుని నడుపుకుంటాం, మొదనస్త సేవ, మొదనస్త దర్శనాలు అంది. ఇక్కడ ఉన్న సేవకులు ఉన్నారు కదా, బతకలేక బైబిల్ పట్టుకుని మేము రాలేదండి. ఈ పాస్టర్ గారు కూడా ఏదో ఉద్యోగం చేసుకుని బతకొచ్చు, ఈ బ్రదర్ కూడా అలా బతకొచ్చు, మేము కూడా బతకొచ్చు. చాలామంది ఏసై గురించి మేము ప్రకటిస్తుంటే మీకేమో అమెరికా నుంచి డబ్బులు వస్తాయేమో, ఏమో వచ్చి ఉండొచ్చు, అవి నాకు తెలియదు, మాకైతే రావట్లేదు. అందుకే వీళ్ళు ప్రకటిస్తున్నారు. కాదు, మేము అనిపించిన ఆ రుచిని మీకు చెప్తున్నాం అంతే. కావాలితే తిను, లేతమని, దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని 34వ కీర్తన 8వ వచనం చదవచ్చు. మేము రుచి చూసాము, మా రుచిని చెప్తున్నాం, మేము తిన్నామో ఇలా ఉందని చెప్పినాం, నచ్చితే తినాలి, లేకపోతే దానికి పెద్ద ప్రాబ్లమే లేదు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. అడుక్కుంటావా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అంటే 3 నెలలు నేను ఆకలితో ఉంటే 2 పిల్లలకి సరిగ్గా కూడి పెట్టలేదు. కానీ వాస్తవంగా నేను దుర్మార్గుని కనుక నన్ను చంపేయాలి. కానీ ప్రతిరోజు ఒక 2 గుడ్లు ఉడక పెడతాం, ఆ రాగి జావు కాయటం, టయానికి భోజనం పెట్టడం,
మా అబ్బాయి రామ్నాథ్ స్కూల్కి వెళ్ళిపోయాడు. నా కుమార్తె నా దగ్గర ఉండేది. ప్రేయర్ వేసి ప్రార్థన చేస్తుండేది. ఏమనంటే, డాడీ మన యేసు ప్రభు గొప్ప దేవుడు డాడీ, ఎండిని ఎముకలను సైన్యంగా మార్చాడు, సమాధిలో ఉన్న లాజర్ని లేపాడు, నువ్వేం బాధపడదు డాడీ, మన ప్రభు స్వస్థపరచని కుమ్ములు ఏడ్చేది. చిన్నపిల్లల ప్రార్థన ప్రభు తొందరగా వింటాడంట. నిజంగా ఆ స్వస్థత వచ్చింది, రిపోర్ట్ పట్టుకుని వచ్చింది. అడుక్కుంటావు అనేసరికి 3 నెలలు కూడి పెట్టేసరికి నీకు ఇంత కొమ్మలు వచ్చేసి మీరు పచ్చడి బండి ఉంటుంది తెలుసు కదా, పచ్చడి అవుతారు బండ తెలుసు కదా, దాన్ని బట్టి విపరీతంగా కొట్టేసింది. లాస్ట్ ఫైనల్గా తలపగలు కొట్టేద్దాం నెల ఎత్తేసరికి నా కుమార్తె కాళ్ళ మీద పడిపోయి, డాడీ అమ్మను కొట్టొద్దు డాడీ, మన ఇద్దరం సేవకి వెళ్ళిపోదాం అమ్మ అన్నట్టు, నువ్వు మనుషువా పశువా గుడ్డును బాధినట్టు సేవ నేర్పుతున్నాండి, నీకు చదువు లేదు ఏమీ లేదు, అయినా అహంకారం తగ్గలే కర్మం తగ్గలే, సేవకి వెళ్ళిపోదాం అంటున్నా కదా, రేపు పొద్దున పిల్లలకి పెళ్ళి అలా చేస్తామని అడిగింది. సేవకి వెళ్తే ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి 50 వేలు కట్టేస్తాను, నీ వెనకాల సేవకు వస్తాను. టీబీ తగ్గింది కానీ నేను కోలుకుంటాను సంవత్సరం పట్టింది. నార్మల్గా వచ్చింది కానీ ఇంక నేను కోలుకోలేదు. పొయ్యి దగ్గరికి అప్పుడే వెళ్ళకూడదు కూడా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 10:30 మాట ఉంటుంది, నాకండి తల్లినైనను తండ్రినైనా అక్షరాలు ప్రేమించుకోవడం నాకు పాత్రుడు. భూమి మీద దేవుడి కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తే నీకు ఖచ్చితంగా అది దగ్గర ఉండదు, దూరం అయిపోతుంది. నాకు తెలుసు, నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఫోన్ చేసి మా ఓనర్ గారికి చెప్తామంటే ఫోన్లో బ్యాలెన్స్ 3 నెలలు బట్టి పని కలగలేదు కదా. ఓనర్ గారికి చెప్తామన్నా, పాస్టర్ గారికి చెప్తామన్నా అవకాశం లేదు. మీకు తెలుసు, రామా టాకీస్ దగ్గర తిలక్ డాక్టర్ గారు అని ఉంటారు, 20 రూపాయల ఫీజు. తెలుసా మీకు? తిలక్ డాక్టర్ గారు అని ఉంటారు, రెడ్డి గారు అని ఒక డాక్టర్ గారు ఉంటారు. వాళ్ళు పగలు ఉంటారు కానీ నైట్ ఉంటారు. ఈ టవల్ తడిపేసి పిల్ల మీద వేస్తున్నా కానీ కంట్రోల్ అవ్వట్లేదు, జ్వరం కంట్రోల్ అవ్వట్లేదు. ఆ ఫోన్ బట్టుకు నేను అప్పుడు 108 ఫోన్ చేశాను, అది ఫ్రీ కాల్ మీకు తెలుసు కదా. ఫోన్ చేస్తే 108 వచ్చేది. ఏంటంటే ఇలా మా అమ్మాయికి విపరీతంగా జ్వరం ఉందంటే, జ్వరానికి కూడా 108 కాల్ చెప్పాను. నేను టీవీ వేసింది సార్, రూపాయలు. సరే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి? కేజీహెచ్ఎస్ మీకు తెలుసు కదా, రామా టాకీస్ ఎదురుకుండా ప్రేమ హాస్పిటల్ అని ఉంటుంది, 200 ఫీజు. 200 కూడా లేక కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు నడిపించే తీసుకెళ్ళాలి. ఇలాంటి బెడ్ మీద పడుకోబెట్టారు. ఓకే ఇంజక్షన్ చేశారు. ఏ రియాక్షన్ ఇచ్చిందో ఇప్పటికీ నాకు తెలియదు. వెంటనే కళ్ళు స్టక్ అయిపోయాయి, వాంతులు అయిపోయి, కాళ్ళు చేయి పడిపోయినట్టుగా అలా కోమలకి వెళ్ళిపోయింది పిల్ల. ఇది 2008 మే నెల 2వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ చేసాము. 6వ తారీఖు వరకు రోగం ఏంటో కూడా డాక్టర్లకు కూడా అర్థం అవ్వలేదు. మా ఓనర్ గారు అక్కడ ఉన్న మోసెస్ పాస్టర్ గారు వచ్చి, మేము పేషెంట్ని బయటికి తీసుకెళ్ళి వైద్యం చేయించుకుంటామంటే మేము పంపించాం. ఎంఆర్ఐ స్కాన్కి రాత్రం అది బయట ఛాన్స్ మనం చేయించిన తర్వాత ఈ అమ్మాయికి మెదడు వాపు వచ్చింది, బ్రతికిన ఆరోగ్యం ఉండదని చెప్పారు. పిల్ల బాగున్నప్పుడు సేవకి వెళ్దామంటే కొంపకి బైబిల్ పట్టుకుని అడుక్కుంటాం. అందరూ పిల్ల పెళ్ళి ఎలా చేస్తున్నారు, ఆ కుమార్తె సాగు బతుకులో ఉంది. విజయవాడ పాస్టర్ గారికి ఒక ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ మా అమ్మాయికి బాగలేదు, కొంచెం ప్రేయర్ చేయండి అంటే, ఆమె అందే దేవుడు మీ అమ్మాయిని మొత్తపోతున్నాడు, అర్జెంటుగా మీ అమ్మాయిని తీసుకుని ఎక్కడైతే దేవుడు సేవకు పిలిచాడు అక్కడికి వచ్చామని. మీరు మనుషులా పశువులా, అసలు ఎలా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిట్టేసి నాకు బాధ. ఆయన వాళ్ళు అన్నారు, పాస్టర్ నువ్వు ఎన్నన్నా తిట్టినా నీ బిడ్డని తీసుకుని కొవ్వూరు వెళ్ళిపో. చిచ్చి నేను సేవకురాని ఎవరాను చూద్దాం, పిల్ల బతికితే తర్వాత చూద్దాం. సరే వీడు కొంచెం అన్నం పెట్టింది తినమంది. పిల్లకే సాగు బతుకులు, ప్రేమించిన వ్యక్తులు ఎదురుగుండా సాగు బతుకులు ఉంటే ఆకలి వేస్తుంది. ఈ ప్లేట్లో కదుపుతున్నాను. ఆ పక్కన ఉన్నవాడు చెప్తున్నా, ఎవడ కోసం బతికించు, నేను వెళ్ళి సేవ చేయాలంటే నా కూతుర్ని బతికించవలసిందని మాట్లాడుతుంటే ఈ లోపు మా అబ్బాయి పరిగెట్టుకుంటా డాడీ అంటే వచ్చి ఏంటి నన్ను అంటే, చెల్లికి ముక్కంతా పైప్ పెట్టారు కదా, పైప్ అంతా రక్తం ఫుల్ బ్లాక్ అయిపోయింది, కంట్రోల్ అవ్వట్లేదు. సుమారు 25 మంది జూనియర్ డాక్టర్లు అందరూ అక్కడే ఉన్నారు. పిలిస్తే వెళ్ళేసరికి సూదులతో గుచ్చుతున్నారు కానీ నరాలు దొరకట్లేదు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ పొడి చేస్తున్నారు. కాళ్ళకి కింద బ్లేడ్తో ఓపెన్ చేస్తున్నారు, నరాన్ని దొరకట్లేదు. ఏ బిడ్డ కోసం అయితే నా భార్య సేవకొద్దని చెప్పిందో చచ్చిపోయి నా కుమార్తె కళ్ళు ముందు చచ్చిపోయి
కుమార్తె చనిపోయిన తర్వాత ఈ బ్రతకడం ఏంటో ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఆర్కే బీచ్ వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడున్న నా ఫ్రెండ్ కొంతమంది వచ్చి లాకు మేము వైజాగ్ 5 వచ్చాం. మున్సిపల్ ఆఫీస్ పక్క ఉంటే 2 సమాధి చేస్తాం. మా అత్తగారిని నా కుమార్తెని మోసేస్ పాస్టర్ గారు చేశారు 2 కార్యక్రమాలు. సంఘం 5-6 వరకు ఉన్న ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను నా భార్య నా కొడుకుని ఒకళ్ళు పట్టుకుని మేము కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నాం. అలా ఏడుస్తున్నాను. తెల్లారి గంటలు 3 గంటలకి ఒక స్వరం వినపడుతుంది, నీకు ఇంకా కుమారుడు నన్ను సంత మర్చిపోతున్నావు నా సేవ చేయి. గుండె చెళ్ళు మనిపోయింది అన్నమాట. వీడు తనను సేవకి వెళ్ళి అసలు యేసు ప్రభు పేరెత్తే ఉంటే మర్యాద ఉంటుంది. నా కొడుకు అలా తిట్టాడు ఇవి పెట్టి. సరే 6వ తారీఖు పాప మరణించిన తర్వాత 10వ తారీఖున మోసెస్ గారి ఆదరణ కూటికి ఏర్పాటు చేశారు. అది అయిన తర్వాత వాండ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము కొవ్వూరు వెళ్ళిపోతాం సార్ అని చెప్పాను. ఆయన నాకు ₹1 వద్దు, మీ సేవ చేసుకున్నాడు. సప్పుడు కొడుతూ దేవుని నామని మేము తెలియదు. అప్పుడు బైబిల్ పట్టుకుని నేను నా భార్య నా కొడుకు కొవ్వూరు ఇల్లు ఒక అద్దెలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి, అమ్మ ఇలా ప్రభుని నమ్ముకోండి అంటే మీకు ఏమన్నా ఫారెన్ డబ్బులు వస్తాయా? మమ్మల్ని ఎవరో కలిపేయలేదు, దించేయలేదు, లాగేలేదు. మా అమ్మ ప్రార్థన ద్వారా నేను ప్రభుని తెలుసుకున్నాక నేను పిలిచాను. నేను మాట వినకపోవటం వల్ల బిడ్డను పోగొట్టుకున్నాను. బిడ్డను పోగొట్టుకున్న తర్వాత నాకు భయం వేసి దేవుడి సేవకు వచ్చాను. నేను యేసుప్రభు దేవుడు నమ్ముకోండి అంటే మా అబ్బాయి యేసుప్రభు దేవుడు కాదు మా చెల్లిని చంపేసాడని చెప్పడం మొదలుపెట్టాడు. ఆడికి పచ్చనామలు వచ్చేసి సాగు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు నేను అన్నాను, ప్రభువా నన్ను బ్రతికించి నీ సేవ చేస్తా అంటే బతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోను మేము బైబిల్ ఇచ్చి పెట్టమని చెప్పి అన్నప్పుడు అప్పుడు ప్రేయర్ చేసుకున్నాడు. మేము కూడా ప్రేయర్ చేసాం. అద్భుతమైన రీతిలో స్వస్థ కలిగింది. తర్వాత దేవుడికి స్తోత్రం చేద్దాం. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కేరళలో కొట్టాయంలో ఐపీసీ బైబిల్ కాలేజ్లో 4 సంవత్సరాలు ఫాస్ట్ ట్రైనింగ్ అయ్యి ఉత్తరాఖండ్ రాణికేత్ అనే ప్రాంతంలో 2 సంవత్సరాలు సువార్త పరిషత్ చేసి తర్వాత వచ్చిన తర్వాత పెళ్లి చేసాం. అది ఎలా జరిగిందంటే కృష్ణా జిల్లా నందిగాంలో అనితని ఫామ్ చేసిన ఒక అమ్మాయి కొత్త దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు గొప్ప వెళ్ళమన్నమాట. వాళ్ళు మేము గౌడేసి వాళ్ళకి మనకు అసలు సంబంధం లేదు, ఎప్పుడు చూడలేదు. నాగులతో దున్నుతున్నారంట. ఎవరు కాడి మోతున్నారని ఇలా చూస్తే మా అబ్బాయి, మీ అబ్బాయి ఎలా తెలుసంటే నా సాక్ష్యం బుక్లో ఇదివరకు 3 ఉండేవాడు, ఇప్పుడు 6 అయ్యాం మేము. ఈ బుక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎలాగో మరి. ఆ బుక్ వాళ్ళ నాన్నగారు తెచ్చి అక్కడ పెట్టాడంట. రాత్రి కళ చూసింది. తెల్లారి చూస్తే కళ్ళ ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా ప్రార్థన చేసింది. వాళ్ళ అమ్మమ్మ 3 కలిసి ప్రార్థన చేస్తే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొని ప్రభు చెప్తే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేనన్నాను, మీకు అది చెప్పడం నాకు చెప్పాలన్నా. 21 రోజు బాబు ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్ళేం అద్భుతమేంటి తెలుసా, చనిపోయిన నా కుమార్తె ఎలా ఉంటుంది అలాగే ఉంది. చప్పట్లు కొడుతూ దేవుడు హల్లెలూయా. అద్భుతమైన రీతిలో అమ్మాయిని ఇచ్చి వివాహం చేసాం. తర్వాత మనవరాలు పుట్టింది. తర్వాత మనవడు పుట్టింది. మేము విజయవాడ నుంచి వైజాగ్ వచ్చింది 5. 2 సమాజ్ చేసి 3 కొవ్వూరు వెళ్ళాం. 3 4 అయ్యాం, 4 5 అయ్యాం, 5 6 అయ్యాం. మా మనవరాలు ఎలాగుంటుంది అంటే సేమ్ నా కూతురు ఎలాగుంటుంది, యాస్టీస్ ఎలాగుంటుంది. ఈ రోజుని రోడ్ గమ్ రైల్ బ్రిడ్జి పక్క ఉంటాయి ఏసఐ సన్నిధిని ప్రార్థన మందిరం కట్టడం. ఈ సాక్ష్యం బుక్ రిలీజ్ అవడం ద్వారా ఏం జరిగింది 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఈ బుక్స్ అన్ని మీకు ఎవరైనా చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగా ఇవ్వబడుతుంది. లేదా మీ సెల్ ఫోన్లో యూట్యూబ్లో నిరీక్షణ పాల్ మార్సెట్ అని కొడితే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఒక పిల్లోని గోదాట్లో పాడేసి భార్య భర్తలో దూకి చనిపోదాం అనుకుంటే ఆ రోజు నా సాక్ష్యం బుక్ తోరం చంద్రవతి గారి కాపులు ఆవిడ ఇచ్చిందంట. ఈ బుక్స్ అది వాళ్ళు వెనక్కి వచ్చేసారు. సప్పట్లు కొడుతూ దేవుని నామం. 2 భార్య భర్తలు ఉరేసుకుని చచ్చిపోదాం అనుకుంటుంటే రక్షణ టీవీలో ఎందులో నా సాక్ష్యం వస్తుందంట. ఆ సాక్ష్యం చూసి తాళ్ళు ఇప్పేసారు. ఇప్పటి వరకు ఈ సాక్ష్యం ద్వారా 57 మంది సాగుకు సిద్ధపడ్డ వాళ్ళు ప్రభువు బ్రతికించుకున్నారు. స్తుతియు మహిమ ఘనత యేసయ్యకి మాత్రమే కలిగింది కాక. ఒకరోజు నన్ను నూనె గాసిపోయి చంపేద్దాం అనుకున్నారు. ఈరోజు నన్ను అంటున్నారు, అయ్యగారు చిన్న ప్రార్థన చేసింది. ఈ గాడిది గిలివి ఎందుకు వచ్చింది తెలుసా, యేసయ్యని భుజం మీద పోతున్నాను, నా కాలు కింద పెట్టినట్లేదు. అతడు నా నామం ఎదుగు ఓడు కనుక నేను అతను కనుక. నా జీవిత సాక్ష్యం 22 భాషల్లో ట్రాన్స్లేషన్ అయి ఉంది. ఇది ఇక్కడ హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఇంకా ఈ 3 ప్రింటింగ్ జరుగుతున్నాయి. కన్నమ భాషలు ప్రింట్ చేయాలని మీరు ప్రార్థన చేయండి. నేను 8 రాష్ట్రాలు వెళ్ళాను. అండమాన్ నికోబార్, తర్వాత ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఇలాగ అనేక చోట్లకి వెళ్ళి దేవుడి గురించి చెప్పగలుగుతున్నాను.
ఈరోజు మేము శాంతితోనూ సమాధానంతోనూ నెమ్మదితో ఉండగలిగాం. ఎందుకు తెలుసా? యేసయ్య మా హృదయంలో జన్మించాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను ఒకే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. అసలు వాక్యం లేకుండా ముగింపు ఉంటే బిగింపు ఉండదు. ఓకే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చింది. ఈ రోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. బిడ్డ పోయిందంటే మా అవిధేయత వల్లే, కానీ దేవుడు మనుషులు చంపేసేవాడు కాదు. కానీ ఆ బిడ్డ బ్రతుకుంటే నేను ఎప్పటికీ బైబిల్ పట్టుకుని ఉండేవాడిని. బిడ్డను తీసుకున్నాడు, బిడ్డని మళ్ళీ కోడల రూపంలో మనవల రూపంలో మళ్ళీ వచ్చేసింది. యోగు కుమార్తెలు చనిపోయిన తర్వాత ఎలా తిరిగి వచ్చారు అలాగా చదువుతారా? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానీయులు అనే పేరు పెట్టబడిను. ఇమ్మానీయులు అనే పేరుకి అర్థం భాషాంతరం దేవుడు మనిషికి తోడని. దేవుడు మనిషి తోడు ఉండాలని చూస్తున్నారు, కానీ మనిషి ఇంకొకరు తోడు ఉండాలని చూస్తున్నారు. హల్లెలూయా. ప్రభు తానే ఒక సూచన ఎందుకు చూపాడంటే, దేవుడు మనుషులతో మాట్లాడటం ఛానల్ మట్టి మానేశాడంటే. యెషయా గ్రంథంలో చెప్పాడు కదా. అందుకే మనకు మలాకీకి మత్తయికి పక్క పక్కనే ఉంటాయి, కానీ పేజీ వాస్తవానికి ఒక 300 సంవత్సరాలు ఎంతో 700 సంవత్సరాలు గ్యాప్ ఉందంట. అందుకే అది 18వ అధ్యాయంలో చూస్తే మీకు లూకా సువార్తలో కానీ చూస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యాలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడానికి ఆయన భుజం మీద రాజ్యభారం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చయ తండ్రి, బలమంత్రి. అమ్మ వాస్తవంగా నేను చదువుకోలేదు, బైబిల్ కూడా ఓపెన్ చేయలేదు. 40 రాత్రులు 40 పగలు యేసయ్య పాదాలు పట్టుకుని ఏడిస్తే, ప్రభు అన్నారు నువ్వు నిలబడి నేను మాట్లాడతాను. ఈరోజు అనేక చోట్లకి వెళ్ళి ఓడబడుతున్నానంటే స్తుతియు మహిమ ఘనత యేసయ్యకి కలిగింది. ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయం ఇందాక చెప్పినాను. అబ్రహాము ఇస్సాకుని కనిను, ఇస్సాకు యాకోబుని కనిను, యాకోబు యోధానాథ అంతంని, యోధా పెరేస్ను, ఎస్రేమును కను, ఎస్రేము ఆరామును కను, ఆరాము అమ్నాదామును కను, నైసన్ కను, నైసన్ సల్మాన్ కను, సల్మాన్ బోయజును కను, బోయజు నందు ఏషియానందు దావీదు పుట్టు, దావీదు నందు మన వంశం. ఇలాగా 14 వంశాలు మనకు కనపడతాయి. ఆయన ఎందుకు వచ్చాడంటే, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చిన వాక్యము నమ్మదగింది. యేసుని నమ్మిన వాడు రక్షించబడును అనే మాట బైబిల్. ఆయన పేరు రక్షకుడు, రక్షించేవాడు మన కోసం పుట్టాడు కనుక ఆయన పేరులో ఇక్కడ ఈ కూడికి పెట్టుకున్నాం కనుక ఆయన హృదయంలో అంగీకరించండి. నిత్య జీవన వారసులకు సమీక్షణ దైవజనులకు మీ అందరూ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మీకోసం అత్యంత కృపా కనికరంగా నాయన, ఒక స్నేహితుడు నా కొరకు ప్రాణం పెట్టలేదు, ఒక తల్లిదండ్రులు నా కొరకు ప్రాణం పెట్టలేదు. మేము నశించడం నీకు ఇష్టం లేక నేనుండే స్థలంలో మీరుండిలాగానే మాట ఉంటుంది కదా తండ్రి. మమ్మల్ని అందరినీ నిత్యత్వానికి తీసుకెళ్తానికే మా పాప భారాలు నీ భుజం మీద వేసుకున్నావని, మాకు యాలయనగా మాకు శిశువు ఎందుకు పుట్టంటే మా పాపాలు మీ భుజం మీద వేసుకున్నారు తండ్రి. అందుకే కుమారుని ముద్దు పెట్టుకుని నేను లేకపోతే ఆయన కోపించిననే మాట కీర్తన గ్రంథం సెలవిచ్చారు. ఆ రోజు తండ్రి గొర్రెల కాపర్లకు ఆ విషయాన్ని మీరు తెలియపరిచారు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానమని. నిజమే, ప్రజలందరికీ ఎందుకు కలగబోతుందంటే మీరు రక్షకుడికి ఈ భూమి మీదకి వచ్చారు కనుక. ఆ రోజు మేము తండ్రి గుర్తు చేసుకుని డిసెంబర్ 1 నుంచి 31 వరకు లేదా జనవరి 10వ తారీఖు వరకు మా క్రైస్తవ లోకం ఆ పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటారు. చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, డిసెంబర్ 25 పుట్టారు. ఏదైనప్పటికీ మీరు పుట్టారన్నది నిజం. సాధారణమైన వ్యక్తి భూమి మీద జన్మిస్తేనే ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. పరలోకంలో ఉండవలసిన దేవుడు భూమి మీద మానవ అవతారం ధరించుకుని వచ్చినందుకు మేము ఈరోజు ఈ కూడికిని ఏర్పాటు చేసుకున్నాం. తండ్రి ఇన్న వాక్యం కానీ సాక్ష్యం కానీ హృదయంలో భద్రపరిచి నీ కుమారుడు చేస్తున్న సేవ పరిస్థితిని కూడా దీవుని కరుగుంచి మీరు మహిమ పొందమని, రోగంతో ఉన్న వాళ్ళకి స్వస్థ, అప్పుల్లో ఉన్న వాళ్ళకి విడుదల, గుండె చేతిన వారిని బాగు చేయండి, ముయ్యబడిన గర్భాలు తెరవబడినట్లు సహాయం చేయండి. భార్య భర్తల మధ్య ఐక్యత, తండ్రి కొడుకుల మధ్య ఐక్యత, తల్లి కూతుల మధ్య ఐక్యత. ఇదిగో యవ్వన పిల్లలు చాలా మంది పాడైపోతున్నారు సెల్ ఫోన్ వల్ల. తండ్రి కుమారుడు నడవలసిన త్రోవన వారికి నేర్పడండి, పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం నీ వాక్యం చెప్పింది. తల్లిదండ్రులు లోపడే మనసు పిల్లలకి దయచేయండి, చదువు అందు, బుద్ధి అందు, జ్ఞానం అందు నడిపించండి. యవ్వన స్త్రీలు మీరు కాపాడమని, ఈ బిడ్డలందరూ మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన దైవజనులకు కూడా నా ప్రత్యేకం.